హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి, అందరికీ శుభోదయం. అలాగేనండి, మా విఘ్నేశ్వరు చూశారండి, నేను గ్యాస్ దగ్గర పెట్టుకున్నానండి, చూడండి. అలాగే నేను ఈవేళ ఏం చేస్తున్నానో చూడండి. ఆంజనేయ స్వామి మంగళవారం కదండి, నేను అప్పాలు చేస్తున్నానండి స్వామికి. ఎందుకంటే ధనుర్మాసం, అలాగే మంగళవారం ఇలా చేస్తానండి, చాలా మంచిదండి. చూడండి నేను ఏ విధంగా అప్పాలు చేస్తున్నానో నేను వీడియో తీసి మీకు పెడతానండి. అలాగేనండి, రేపటికి టిఫిన్కి అండి మినపప్పు, పొట్టు మినపప్పు, అలాగేనండి రవ్వ నానబెట్టుకున్నానండి. అలాగే అప్పాలకు కావాల్సినవి ఏమేటో చూపిస్తానండి. ఇదిగోండి, ఈ గ్లాస్తోనండి అర గ్లాసు బియ్యం పిండి, గ్లాసు గోధుమ పిండి అండి వేస్తేనండి చాలా మెత్తగా అసలు అప్పాలు బాగుంటాయండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అలాగే గ్లాసున్నర బెల్లం, చూసారా కదండి, ఈ మాదిరిగా చితక్కొట్టుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి అండి, నెయ్యి వేస్తేనండి టేస్టు చాలా బాగుంటుందండి. అలాగే ఇలాచీ అండి, ఇవి 4 ఇలాచీలు చూడండి ఇందులో పోసేస్తున్నా. బెల్లం ఇత్తడి గిన్నెలో చేస్తేనండి చాలా బాగుంటుందండి. అలాగే ఈ గ్లాస్తోనండి గ్లాసు నీళ్ళండి, ఇదిగోండి గ్లాసు పోసిన తర్వాత ఇదంతా కరగబెట్టాలండి. కరిగిన తర్వాత నేను పిండి పోసేటప్పుడు చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఈ మాదిరిగా బెల్లం కరిగిపోతే సరిపోతుందండి. మరీ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, పాకం వచ్చేసి గట్టిగా అయిపోతుంది. అలాగేనండి ఇలాచీ పొడి, చూసారు కదండి, ఈ పాకంలో కూడా మనం నెయ్యి వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, నెయ్యి తినేవాళ్ళు అయితే వేసుకోండి, లేకపోయినా నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తానండి. ఇదిగోండి ఈ పిండి పోసేస్తున్నాను, ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి. దగ్గరికి వచ్చిన తర్వాత అండి, దగ్గరకు వచ్చేస్తుంది, ఉంచక్కర్లా, పోయి కట్టేసేయండి. కట్టేసి చల్లారిన తర్వాత చక్కగా చిన్న చిన్న అప్పాలు చేసుకోండి, ఎంత బాగుంటాయో అసలు. చూసారండి, ఇది బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి, ఆరోగ్యానికి మంచిదండి. చూసారా, ఇలా చక్కగా వచ్చేసింది. చల్లారితేనండి దగ్గరకు వస్తుంది. కాస్త నెయ్యి రాసుకుని నూనెలో వేస్తేనండి అప్పాలు స్వామికి చాలా బాగుంటాయండి. చూసారు కదండి, ఎక్కడ అసలు ఉండలే కట్టలేదండి. పైన కొంచెం నెయ్యి వేసండి, 1 నిమిషం మూత పెట్టి అట్టే పెట్టాలండి. మూత పెట్టేసి అట్టే పెట్టి చల్లారిన తర్వాత చూపిస్తా. ఇదిగోండి నూనె పెట్టుకున్నానండి. ఇట్లా ఎనప బూర్లు మూకుల్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటేనండి, చక్కగా అంటుకోవండి. చూసారు కదా, కతే హైలో పెట్టుకోకూడదండి ఈ అప్పాలకి, సిమ్లోనే పెట్టుకోవాలి మాదిరిగా. చూసారు కదండి మంట కూడా. అలాగేనండి, ఇదిగోండి దీనికి నెయ్యి రాస్తున్నానండి చక్కగా కవర్కి. ఎప్పుడూనండి మనం దేవుడికి నివేదన పెట్టేవి రెండో చెయ్యి వాడకూడదండి. ఇదిగోండి వేళ్ళు పడకుండా చక్కగా ఇలా ఒత్తుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చింది అప్పం. అలాగేనండి మన ఇష్టం అండి, 11, 21 ఎవరికి తోచింది వాళ్ళు చేసుకోవడమేనండి. వేళ్ళు పడకూడదండి, వేళ్ళు పడకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్ అల్లే చేసుకుని చక్కగానండి ఇలా చేసుకోవాలండి. మరీ పలచగా ఒత్తుకోకండి, బాగుండవు, కరకరలాడిపోతూ ఉంటాయి, అసలు మెత్తగా ఉండవు. మీరు ఒత్తుకుని చక్కగా ఇలా చేసుకున్నారనుకోండి, నిమిషంలో అయిపోతుంది. ఇదిగోండి నూనె కాగించి చూడండి, వేస్తున్నా అప్పం. హైలో పెట్టుకుంటేనండి లోపల ఇవి ఉడకవండి. నేనంటే చిన్న బూర్లు మూకుడు పెట్టుకున్నానండి, మీరు ఇంకో కొంచెం పెద్దది పెట్టుకోండి. చూసారు కదండి అప్పాలు ఎంత బాగా వచ్చినాయో, రెడ్గా చాలా మెత్తగా కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఎంత మెత్తగా ఉన్నాయో. అలాగేనండి ఇవన్నీ నాకు మా మామ చెప్పేదండి, ఈ విధంగా చేసుకోవాలమ్మా అని. చిన్నప్పటి నుంచి మా మామ దగ్గర ఉన్నా కదండి, నాకు అవన్నీ అలవాటు అయిపోయినాయండి. దేవుళ్ళు పూజలు, అలాగే చిన్న చిన్న పిండి వంటలు. చూశారు కదండి, ఆ చిన్న గ్లాస్తో చేసుకుంటేనండి
మీకు ఒక 22 అలా అవుతాయండి అప్పాలు. ఎప్పుడైనా మీకు కావాలంటే ఆ విధంగా చేసుకోండి. చూసారు కదండి నా అప్పాల వీడియో. ఇవండి వత్తక్కర్లేదండి, ఇలా నూనె పోడి చేసి తీసేయడమే. అలాగే నా అప్పాల వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ధనుర్మాసం శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఆ రాములవారి స్వామి, ఆంజనేయ స్వామి, సకల దేవుళ్ళు మిమ్మల్ని అందరినీ ఆయురారోగ్యాలతో చూడాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే నా అప్పాల వీడియో చూశారు కదండి, మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.